హజ్రత్ ఈసా అలైహిస్సలాం గారు ఆకాశాలకు చేరుకున్నప్పుడు ఆయన తన ప్రియమైన తల్లిగారు హజ్రత మరియం రజియల్లాహుతాలా అన్హా గారిని కలుసుకుంటారు. అప్పుడు ఆమె ఎంతో ప్రేమతో తన బిడ్డ అయిన హజ్రత్ ఈసా అలైహిస్సలాం గారిని హత్తుకుంటోంది. అప్పుడు హజ్రత్ ఈసా అలైహిస్సలాం ఇలా చెప్తారు, అమ్మా, మనం నెక్స్ట్ కలుసుకోబోయేది కయామత్ రోజునే అని. ఆ తర్వాత హజ్రత్ జిబ్రీల్ అలైహిస్సలాం గారి మేఘాల ద్వారా హజ్రత్ ఈసా అలైహిస్సలాం గారిని ఆకాశానికి తీసుకెళ్లారు. హజ్రత్ ఈసా అలైహిస్సలాం గారు ఆకాశాలకు తీసుకెళ్లబడ్డప్పుడు వారి వయస్సు 33 ఏళ్లు మాత్రమే. ఇక యహూదీలు బయట ఎదురుచూస్తున్నారు. హజ్రత్ ఈసా అలైహిస్సలాం గారిని చంపడానికి వెళ్లిన తూతి అనూస్ బయటికి వచ్చి, నేను ముఆజ్ అల్లాహ్ ఈసాను చంపేశాను అని చెప్తాడని. కాని చాలా సమయం గడిచిపోయింది. ఏ వాయిస్ కూడా వినిపించలేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. చివరికి యహూదీలు హజ్రత్ ఈసా అలైహిస్సలాం ఇంటిలోనికి అడుగుపెట్టారు. అక్కడ ఒక వ్యక్తిని చూశారు. ఆయన ముఖం పూర్తిగా హజ్రత్ ఈసా అలైహిస్సలాంలానే ఉంది. వారు ఏమాత్రం